మరొకసారి అంటే రాజీనామాను ఆమోదించినటువంటి బీజేపీ మళ్ళీ వచ్చి మీరు పార్టీలో జాయిన్ కావాలని చెప్తే మీరు మెంబర్‌షిప్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఇది నా ఇల్లు అండి. బీజేపీ తప్ప నేను వేరే పార్టీలో వెళ్ళలేను. వేరే పార్టీలో నేను మ్యాచ్ కాలేను. ఎందుకంటే ఫస్ట్ ధర్మం, దాని తర్వాతనే రాజకీయం చెప్పే వ్యక్తి నేను. నా ధర్మం గురించి, నా సమాజం గురించి దేనికైనా సిద్ధం అట్లాంటి ఆలోచన పెట్టుకున్న నేను ఆ వ్యక్తి. వేరే పార్టీలో నేను మ్యాచ్ కాలేను. ఎందుకంటే ఏ పార్టీలో ఎంఐఎంతోని దోస్తీ పెట్టుకున్నారు, అట్లాంటి పార్టీలో నేను వెళ్ళలేను. అందుకోసం బీజేపీ నా ఇల్లు. ఎప్పుడైనా మా పెద్దలు రాయాసింగ్ రా అంటే ఇమీడియట్గా నేను వెళ్ళిపోయేది. అంటే మీరేమో వేరే పార్టీలోకి వెళ్ళను అని చెప్తున్నారు, కానీ వేరే పార్టీల నేతలు మీ వెనుక ఉండి నడిపించారు. కొద్దిమంది బీజేపీ నేతలు కూడా మీ వెనుక ఉండి నడిపించారు. రాజాసింగ్ ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఆయన యొక్క సొంత నిర్ణయం లేదు, వేరే వాళ్ళ యొక్క ప్రోద్బలంతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నాడు. ఇప్పుడు గతంలో కూడా నేను సస్పెండ్ అయినా బీజేపీతో. 14 months బీజేపీ నుంచి నేను బయట ఉండే. అప్పుడు ఏ నాయకులు నా వెనుక ఉండలేదు కదా. ఒకవేళ అప్పుడే ఏదో ఒక నాయకులు ఉంటే వేరే పార్టీలో నేను వెళ్ళిపోయేది, లేకపోతే ఏదైనా ఒక హిందూ పార్టీ తెలంగాణలో పెట్టేది, మొత్తం ఈ నియోజకవర్గంలో గడబడి చేసేది నేను. అప్పుడు వెళ్ళలేను, ఇప్పుడు ఎక్కడ వెళ్తా? ఓకే, కొంతమంది నా శత్రువులు చాలా మంది ఉన్నారు తెలంగాణలో, మా పార్టీలు ఉన్నారు, వేరే పార్టీలు ఉన్నారు. వాళ్ళే ఇట్లాంటి కొన్ని న్యూస్ తయారు చేసి ఇట్లాంటి కొన్ని లీక్లు ఇచ్చుకుంటా వాళ్ళు తిరిగినారు. రాయాసింగ్ వెనక ఫలానా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, రాయాసింగ్ వెనక ఫలానా బీఆర్ఎస్ ఉన్నారు. అరే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ ఉన్నారు. డబ్బులు లేని ఎట్లా స్టేట్ని నడపాలని వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు సీఎం రమేష్ గారు కామెంట్ చేసిన తర్వాత ఈ బీఆర్ఎస్ వాళ్ళు కింద నుంచి భూమి మొత్తం గాయబ్ అయిపోయింది. వాళ్ళు పరేషాన్ ఉన్నారు. వాళ్ళ పరేషాన్లు వాళ్ళు నా పైన ఎందుకు దృష్టి పెడతారు? నా నుంచి వాళ్ళకి లాభం లేదు, నష్టమే వాళ్ళకి. అందుకోసం ఇట్లాంటి మాటలు చెప్పేవాళ్ళు కొద్దిగా ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది. శివసేన